श्रीकृष्णाय नमः। जय गुरुदेव। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। अतसी पुष्पसङ्काशं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुम्। उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुम्। मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हिपिञ्छावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुम्। कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। गोपिकानां कुचद्वन्द्व कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुम्। रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुम्। श्रीवत्साङ्कं महोरस्कं वनमालाविराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। कृष्णाष्टकमिदं पुण्यं प्रातरुत्थाय यः पठेत् कोटिजन्मकृतं पापं స్మరణేన వినశ్యతి. జై గురుదేవ్ అండి అందరికీ. ఈరోజు మనం శ్రీమదాంధ్ర మహాభారతంలో ఆది పర్వం ప్రథమాశ్వాసంలో 9వ భాగంలోకి వస్తున్నాము. నిన్నటి వరకు మనము భృగువంశంలో పుట్టినటువంటి రురుడు నుంచి సర్ప నాశనం ఎలా జరిగింది, దానికి ఇంకొక ముని వచ్చి ఎలా ఆపాడు అని సూత మహాముని చెప్పే కథలో మన భృగువంశంలోకి వెళితే, భృగు మహర్షి ఒక యజ్ఞాన్ని అగ్ని కార్యం చేయడానికి ముందు ఆయన స్నానం కోసమని నదికి వెళ్తాడు. అప్పుడు ఆ అగ్ని కార్యం చేసేటువంటి అగ్ని గృహంలో ఆయన భార్య అయినటువంటి పులోమ ఆయనకు కావలసినటువంటి సపర్యలన్నీ చేస్తూ ఉంటే అక్కడికి పులోముడు అనే రాక్షసుడు వస్తాడు. వాడు ఆమెను చూసి ఇంత అందంగా ఉంది, ఈవిడ నాకు కావాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఆడ ఆ పక్కకి ఎడుతూ ఉంటే ఈయన అగ్నిదేవుని పిలిచి అడుగుతాడు, అగ్ని ఈ అమ్మాయి ఎవరు అని అడిగితే, అగ్ని అక్కడ ఉన్నది రాక్షసుడు, పైగా అక్కడ ముని లేడు, ఎలాగా అని ఆలోచిస్తాడు. అబద్ధం చెప్తే దానికి వచ్చే మహాపాతకం. ఎందుకంటే పంచమహాభూతాలలో అగ్నిదేవుడు ఒకడు కదా, ఆయన అన్నిటికీ సాక్షిభూతం. కాబట్టి ఆయన ఆ సాక్షితత్వాన్ని నేను చూస్తూ ఉంటాను. నేను అబద్ధం చెప్పలేను. నేను అబద్ధం చెప్తే వచ్చే పాపం కంటే ఆ ముని ఇచ్చే శాపమే మేలు అనుకుని సరే అని పులోముడు ఆలోచిస్తే పులోముడు అడిగిన దానికి చెప్తాడనమాట అగ్నిదేవుడు. ఏం చెప్తాడు? పులమ, ఈయన భృగు మహర్షి యొక్క భార్య పులోమ అనేసి అని చెప్తాడు. ఈవిడ పేరు కూడా పులోమ అనమాట. అయితే ఆ పులోముడు ఆలోచిస్తాడు, ఎక్కడో విన్నానే ఈ పేరు అని. ఎందుకంటే ఆవిడ రాక్షస స్త్రీ అనమాట. అయినా సరే భృగు మహర్షి ఆవిడని చేసుకుంటాడు. ఆ వృత్తాంతం మనకు తెలియదు, ఎందుకు వాళ్ళిద్దరికి ఎలా పెళ్లి జరిగిందనేది. అయితే ఈ పులోమ మాత్రం మహాపతివ్రత. ఆవిడ భర్తను ఎంతో భక్తిగా సేవించుకునేది, పైగా గర్భిణి.
అయితే ఈ పులోముడు ఆలోచిస్తాడు. ఆలోచించి ఈ పులోమను నాకు భార్యగా ఎన్నుకున్నారు ఇంతకు ముందే. కానీ ఈ భృగు వచ్చి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి కోపంతో ఏం చేస్తాడు? పంది ఆకారం తీసుకొని, పెద్ద పంది ఆకారం తీసుకొని ఆమెను ఎత్తుకెళ్ళిపోతాడు. ఆమె వేగంగా వెళ్ళిపోతుంటే అప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? నిండు చూలాలి ఆవిడ. అయితే ఆ నిండు గర్భిణి ఆ వేగానికి తట్టుకోలేక ఆవిడ కడుపులో ఉన్నటువంటి ఆ పిల్లవాడు జారి కింద పడతాడు. ఎలా పడతాడు? పుట్టడం ఎంతో తేజస్సుతో, సూర్యుడి తేజస్సుతో సమానంగా పుడతాడు. అలాంటి పిల్లవాడిని చూసినప్పటికే ఆ తేజస్సును చూడలేక వాడు అప్పటికప్పుడే కాలి బూడిదైపోతాడు. అలా తిరిగి వస్తారు. ఆవిడ మళ్ళీ పుట్టినటువంటి కొడుకుని తీసుకొని వెనక్కి వస్తుంది ఆశ్రమానికి. వస్తే అప్పుడు భృగు మహర్షి స్నానం చేసుకొని వస్తాడు. ఏమైంది? ఎందుకు ఇలా అయింది? అదేంటి ఇలా బాబుని ఎత్తుకొని వచ్చేసావు? ఎప్పుడు ప్రసవం అయింది ఏంటి అని అడిగితే అప్పుడు పులోమ చెప్తుంది ఇలా, పులోముడు అనే రాక్షసుడు వచ్చి నన్ను ఎత్తుకెళ్ళాడు, మన అబ్బాయి పుట్టాడు. ఎప్పుడైతే గర్భము మధ్యలోనే ఆగిపోయి పుట్టాడు కాబట్టి ఆ అబ్బాయిని క్షవనుడు అని పిలుస్తారు. అతను ఎంతో మహిమాన్వితుడు. అయితే ఇక వస్తాను, ఎవరు చెప్పారు ఈ పులోముడికి నీ గురించి అని చెప్పి అంటే అప్పుడు అగ్నిదేవుడు నేనే చెప్పాను భృగు మహర్షి, అగ్నిదేవుడు చెప్పాడు అని చెప్పి చెప్తుంది పులోమ. చెబితే అగ్నిదేవుడిని అడిగితే అగ్నిదేవుడికి చెప్తాడనమాట. ఏంటి? భృగు మహర్షి కోపం వస్తుంది. ఇవన్నీ తెలిసి కూడా అబల ఉంది అని తెలిసి కూడా ఆవిడని రక్షించకుండా నువ్వు నిజం చెప్పి ఆమెను ఇక్కటంలో పడేశావు కాబట్టి నువ్వు సర్వభక్షకుడివి కా అని శపిస్తాడు. శపిస్తే అగ్ని అంటాడు, నేను అబద్ధం చెప్పలేను, నేను అన్నిటినీ సాక్షిభూతంగా చూసేవాడిని. నేను అబద్ధం చెప్తే దాని నుంచి వచ్చే ప్రమాదం చాలా ఉంటుంది. నేను నీకు తిరిగి శాపం ఇయ్యలేక కాదు, కావాలంటే ఇప్పుడు చూడు, అయితే విను అని చెప్పి చెప్తాడనమాట. ఇక ముందు ఏం జరుగుతుందో చూద్దాం. 138 పద్యం. అడిచిన దిట్టనన్మరి మహాపరుషంబులు పల్కి ఎల్కతో బొడిచిన నుత్తమ ద్విజులు పూజ్యులు వారల కెగ్గు సేసినంజడు నిహముంబరంబునిది సిద్ధముగా ఉటెరింగి భక్తి నెప్పుడు ధరణి సురోత్తముల భూజల దంపుదు నల్గనోడుదున్. కొట్టినా తిట్టినా ఇంకను అతి కఠినాలైన వాక్యాలు పలికి కోపముతో పోట్లాడినా శ్రేష్ఠులైన బ్రాహ్మణులు పూజించదగిన వారు. అట్టి బ్రాహ్మణులకు హాని చేస్తే ఇహపరాలు చెడిపోతాయి. ఈ విషయం నిశ్చితమని ఎరిగినవాడను కావటం చేత ఎప్పుడునూ శ్రేష్ఠులైన బ్రాహ్మణులను భక్తితో పూజించి తృప్తి పొందిస్తాను. వారిపై కోపించటానికి భయపడతాను. ఇక్కడ ఏం చెప్తున్నారు తాత్పర్యంలో? అగ్నిదేవుడు ఎంత మంచివాడో చూడండి. ఎంత కొట్టినా తిట్టినా, ఎంతటి కోపం తెప్పించేటువంటి అతి పరుషమైన మాటలు మాట్లాడినా సరే శ్రేష్ఠులైనటువంటి బ్రాహ్మణులు పూజించదగిన వారయ్యా వాళ్ళు. అలాంటి బ్రాహ్మణులకు చెడు చేస్తే ఇహపరాలు చెడిపోతాయి. ఈ విషయము ఎంతో ఖండితము అని తెలిసిన వాణ్ణి నేను. అందుచేత ఎవరైనా శ్రేష్ఠులైన బ్రాహ్మణులను నేను ఎప్పుడు కూడా భక్తితో పూజించి వాళ్ళని తృప్తిపరుస్తాను, అంతేకాని వాళ్ళపై కోపించడానికి నేను చాలా భయపడతాను అని చెప్పి చెప్తున్నాను భృగు మహర్షితోటి. విశేషం ఇక్కడ ఉత్తమ ద్విజులు అనే పదంలోని ఉత్తమ అనే విశేషణం గమనింపదగినది. వచనం 139. నీవు బ్రాహ్మణుండవు, నీవెద్ది చేసిన నీ కచనులోకహితుండైన నాకు శాపం బిచ్చి లోకంబుల కల్ల జట్ట చేసితి వదెట్లనిన వేదోక్తంబులైన నిత్య నైమిత్తిక బలి విధానంబులందు మహాద్విజుల చేతనాయందు వేల్వంబడిన హవ్య కవ్యంబులు నా ముఖంబునన దేవపితృగణంబులుపయోగింతురట్టియేను సర్వభక్షకుండనయ్య శుచినైన గ్రియానివృత్తి అయిన లోకయాత్ర లేకుండునని యజ్ఞి భట్టారకుండు నిఖిల లోక వ్యాప్తంబైన తన తేజోమూర్తినుపసంహరించిన. తాత్పర్యం: నీవు బ్రాహ్మణుడవు, నీవేది చేసినా నీకే తగుతుంది. లోకాలకు మేలు చేసేవాడనైనా నాకు శాపమిచ్చి లోకాలకన్నిటికీ కీడు చేశావు. అది ఎలాగంటే, వేదాలయందు చెప్పబడిన నిత్యము చేసేవి నిమిత్తం వలన చేయదగినవి అయిన పూజా పద్ధతులందు గొప్ప బ్రాహ్మణుల చేతన ఎందు హోమం చేయబడిన వై దేవతలకు పితృదేవతలకు ఇచ్చే అన్నాది వస్తువులు నా ద్వారానే దేవతల పితృదేవతల సమూహాలు ఉపయోగిస్తారు. అటువంటి నేను అన్నింటినీ తినేవాడినై అపవిత్రుడిని అయితే కర్మల లోపం అవుతుంది. కర్మల లోపమైతే
లోక గమనం కూడా సాగకుండా ఉంటుంది అని పలికి పూజ్యుడైన అగ్ని అన్ని లోకాలలో వ్యాపించిన తన కాంతిమయమైన రూపాన్ని లేకుండా చేయగా, ఇక్కడ చెప్తున్నారు తాత్పర్యంలో, ఓ భృగుమహర్షి, నువ్వు బ్రాహ్మణుడవయ్యా, నువ్వేం చేసినా నీకు తగ్గుతుంది. లోకాలకు ఎంతో మేలు చేసేవాడిని నేను, అలాంటి నాకు శాపమిచ్చి లోకాలన్నిటికీ చెడు చేశావు. ఎలాగంటావా? వేదాలందు ఎప్పుడూ చెప్పబడినటువంటిది, ఎప్పుడు నిత్యము చేసే పని అలాగే నిమిత్తం అంటే ఇది ఖచ్చితంగా చేయవలసినటువంటి పూజా పద్ధతులందు, ఆ తర్వాత గొప్ప బ్రాహ్మణుల చేత నా యందు హోమం చేయబడినటువంటి ఆ హోమాలలో దేవతలకు పితృదేవతలకు ఇచ్చే అన్నాది వస్తువులంతా నా ద్వారానే వాళ్లకు చేరుతాయి. అవి వాళ్ళకి ఆహారం అవుతుంది నా ద్వారానే. అటువంటి నేను అన్నింటినీ తినేవాడినైతే అపవిత్రుడినైపోయి కర్మల లోపమైపోతుంది. కర్మల లోపమైపోతే లోక గమనం కూడా సాగకుండా ఉండిపోతుంది, ఆగిపోతుంది అని పలికి పాపం పూజ్యుడైనటువంటి అగ్నిదేవుడు అన్ని లోకాల్లో వ్యాపించినటువంటి తన కాంతిమయమైన రూపాన్ని లేకుండా ఉపసంహరించుకుంటాడు, అంటే లేకుండా చేస్తాడు. విశేషం, దేవతలకు ఈయదగిన అన్నాదులు హవ్యాలు, పితృదేవతలకు ఈయదగిన అన్నాదులు కవ్యాలు. నిత్య కర్మలు ప్రతిదినం చేయదగినట్టివి సంధ్యావందనాదులు. వీటిని చేయకపోతే పాపం కలుగుతుంది. ఏదైనా నిమిత్తం వలన చేయదగిన కార్యాలు తీర్థయాత్రాదులు నైమిత్తికాలు. అగ్నిముఖావై దేవతాహ అని శృతి. అంటే ఇక్కడ విశేషాలు ఏం చెప్తున్నారు? దేవతలకు పెట్టేటువంటి నైవేద్యాలు అవన్నీ ఏమంటారు? ఈ అన్నాదుల్ని హవ్యాలు అంటారు. అగ్నిలో ఏమి వేస్తాం మనము? హవ్య ద్రవ్యాలు అంటారు. ఏంటి? పేలాలు, ఇక ఇవెల వేరే వేరే అటుకులు అంటాము, ఇంకా రకరకాలవి ఉంటాయి ద్రవ్యాలు, వాటిని హవ్యాలు అంటారు. ఇక పితృదేవతలకు ఇయ్యదగినటువంటి అన్నాదులేంటి? కవ్యాలు అంటారు వాటిని. ఇక నిత్యకర్మలు అంటే ఏంటి? ప్రతిదినం చేయదగినటువంటివి నిత్యకర్మలు అంటే పూజ, పునస్కారము, స్నానము, ఆ తర్వాత ఇలాంటివన్నీ కూడా నిత్యకర్మలు. సంధ్యావందనాదులు కూడా ఈ నిత్యకర్మలే అనమాట. ఇక వీటిని చేయకపోతే ఏమవుతుంది? పాపం కలుగుతుంది. ఏదైనా నిమిత్తం వలన చేయదగినటువంటి కార్యాలు ఏవి అంటే తీర్థయాత్రాదులు, నైమిత్తికాలు. అంటే ఈ తీర్థయాత్రలు అవసరమైనప్పుడు వెళ్తాము, చేస్తాము. అగ్నిముఖావై దేవతాహ, అగ్నిముఖంలో నుంచి దేవతలు మనకు కనిపిస్తారు. దేవతల అక్కడ వాళ్ళ యొక్క అంశము మనకు తెలుస్తుంది, దేవతల యొక్క ప్రెజెన్స్ మనకు తెలుస్తుంది అగ్నిలో అని చెప్పి అంటారు. 140. త్రేతాగ్నులెల్లను దేజరిల్లమిజేసి క్రతుకృత్యములు వినిర్గతములయ్యే నగ్నిహోత్రములందు నౌపాసనాది సాయం ప్రాతరాహుతులంతనుడిగే దేవతార్చనలందు దీపధూపాది సద్విధులు వర్తిల్లక విరతి బొందే వితృకార్యముల వితృపిండ యజ్ఞ క్రియలడగే విచ్ఛిన్నంబులై ధరిత్రినంత జనులు సంభ్రమాక్రాంతులై మహామునుల కడకు జనిరి, మునులు నమరవరుల కడకు జనిరి, వారును బ్రహ్మ కడకు జనిరి భయమునుంది. తాత్పర్యం: ఆహవనీయం, దక్షిణాగ్ని, గార్హపత్యం అనే ఈ 3 అగ్నులను ప్రకాశించకపోవటం చేత యాగకార్యాలు లోపించినవి. అప్పుడు అగ్నులందు ఉపాసనం మొదలైన సాయంకాలాలలో, ఉదయకాలాలలో చేసే హోమాలు లేకుండా పోయినవి. భూమి యందు పితృకర్మలందు పితృదేవతలకు ఈయదగిన పిండాలు, యజ్ఞకార్యాలు భగ్నాలై నశించినవి. అప్పుడు ప్రజలు వేగిరపాటుతో కూడిన వారై మునుల చెంతకు వెళ్లారు. మునులు కూడా దేవతాశ్రేష్ఠుల చెంతకు వెళ్లారు. ఆ మునులు దేవతలు భయపడి బ్రహ్మదేవుడి చెంతకు వెళ్లారు. ఇక తాత్పర్యంలో ఏం చెప్తున్నారు? ఆహవనీయం, దక్షిణాగ్ని, గార్హపత్యం అనే 3 రకాల అగ్నులు యజ్ఞంలో ప్రకాశిస్తాయి. అవి ప్రకాశించకపోవటంతో యాగ కార్యాలు ఆగిపోతాయి. ఇక అప్పుడు అగ్నులందు ఉపాసనం చేసేటువంటి వాళ్ళు సాయంకాలము, ఉదయం సమయంలో చేస్తారు కదా, అలాంటి హోమాలు కూడా ఆగిపోయాయి. ఇక భూమిలో పితృకర్మలకు చేయడానికి పితృదేవతలకు ఇయ్యదగినటువంటి పిండాలు, యజ్ఞకార్యాలు వీటన్నిటికీ కూడా అగ్ని అవసరం. ఎందుకు? ఇప్పుడు పిండం పెట్టాలంటే మనం అగ్ని కావాలి కదండి. మనము అగ్ని ఉంటేనే కదా ఒక వంట చేసుకోగలం. ఆ వంటతో చేసినటువంటి పిండాన్ని పెట్టక అన్నం చేసి దాన్ని పిండం పెట్టడం ఇవన్నీ జరుగుతాయి. నైవేద్యం చేయాలన్నా మనం అగ్ని ఉండాలి. అగ్ని లేకపోతే ఏ పని జరగదు. కాబట్టి
ప్రజలు భయపడి తొందరపాటుతో మునుల దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. ఏంటి స్వామి అందరు చూస్తున్నారు, ఒకరింట్లో అగ్ని వెలగడం ఉండదు. వాళ్ళు భయపడి ఏంటి మన ఇంట్లో ఒకటేనా అని చెప్పి ఒకరికొకరు తెలుసుకొని ఎవ్వరింట్లోనూ అగ్ని రావటం లేదు, అగ్ని వెలుగొందటం లేదు అనేది అర్థమైపోయి అందరూ మునుల దగ్గరకు పరిగెత్తుకొని వచ్చేస్తారు. స్వామి శరణు శరణు, ఇది ఏమి ఘోరము అని. అప్పుడు మునులందరూ కూడా కలిసి మళ్ళీ దేవతల దగ్గరకు వెళ్తారు. దేవతలు మళ్ళీ దేవతలు అందరూ కలిసి బ్రహ్మ దగ్గరికి వీళ్ళందరూ భయపడి బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. విశేషం, అగ్ని తన రూపాన్ని ఉపసంహరించటం వలన కలిగే నష్టాలన్నీ ఇందులో చెప్పబడ్డాయి. వచనం 141. బ్రహ్మయు భృగుశాప నిమిత్తంబున నగ్నిభట్టారకునుపసంహారంబును సకల లోక వ్యవహార విచ్ఛేదంబును నెరింగి అగ్నిదేవు రావించి ఇట్లనియే. తాత్పర్యం, బ్రహ్మ కూడా భృగు మహర్షి ఇచ్చిన శాపం కారణంగా పూజ్యుడైన అగ్ని తన తేజో రూపాన్ని లేకుండా చేయటమును ఎల్ల లోకాలలోని కర్మలకేర్పడిన భంగమును తెలుసుకుని అగ్నిదేవుడిని రప్పించి ఈ విధముగా పలికాడు. ఇక బ్రహ్మ భృగు మహర్షి ఇచ్చిన శాపం చేత మన అగ్నిదేవుడు, పూజ్యుడైనటువంటి అగ్నిదేవుడు తన తేజో రూపాన్ని ఉపసంహరించుకోవడంతో అన్ని లోకాలలో ఏర్పడిన కర్మలకు, నిత్య కర్మలకన్నిటికీ భంగం ఏర్పడిపోతుంది తెలుసుకొని అగ్నిదేవుని పిలిపించి ఈ విధంగా అన్నాడట. విశేషం, భట్టారకు మరియు ఉపసంహారంబు అంటే షష్ఠీ తత్పురుషంలో ఉకారానికి అచ్చుపరమైతే ను ఆగమంగా వస్తుంది. భట్టారక నుపసంహారము. 142. ప్రకటిత భూత సంతతికి భర్తవు నీవ, చరాచర ప్రవృత్తికి మరి హేతుభూతుడవు, దేవముకుండవు నీవా, లోకపావకుడవు నీవా, ఇట్టి యనవద్య గుణుండవు నీకు విశ్వభారక, భువన ప్రవర్తన పరాంగుఖ భావము వంద బాడియే. తాత్పర్యం, వ్యక్తమైన భూతాల సముదాయానికి అధిపతివి నీవే, చేతనాచేతనాల ప్రవర్తనానికి కారణమైన వాడివి నీవే, దేవతలకు ముఖమైన వాడవు నీవే, లోకాలను పవిత్రం చేసేవాడవు నీవే. ఇటువంటి ప్రశస్త గుణాలు కలవాడవైన నీకు ప్రపంచాన్ని భరించేవో అగ్ని, లోకాన్ని ప్రవర్తింపచేయటంలో విముఖత్వం పొందటం న్యాయమా? ఇక్కడ తాత్పర్యంలో చెప్తున్నారు, వ్యక్తమైన భూతాల సముదాయానికి అంటే కంటికి కనిపించే పంచభూతాలు, గాలి, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి కదా, అగ్ని, ఆకాశం, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి వ్యక్తమైనటువంటి పంచభూతాల సముదాయానికి అధిపతి ఎవరయ్యా అంటే అగ్నిదేవా నువ్వే. ఈ చేతన అచేతనాల ప్రవర్తనానికి అంటే కదిలేవి కదలనివి, అంటే కదిలేవి ఏంటి? కదిలే ప్రాణులు, కదలని ప్రాణులు అంటే కదిలే ప్రాణులు అన్ని కాళ్ళ జంతువులు, కదలనివి అంటే చెట్లు, ఆ తర్వాత ఈ కొండలు, రాళ్ళు, ఇవి కదలనివి. ఎందుకంటే ఒక్కచోటే ఉండిపోతాయి, వేరే చోటికి వెళ్ళవు కాబట్టి ఈ చేతన అచేతనాల ప్రవర్తనకి కారణమైన వాడివి నువ్వే. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా అగ్ని అంశం ఎంత ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళ యొక్క వ్యవహారం అంటే వాళ్ళ యొక్క మూమెంట్ అంటారు, దాని కదలిక అనేది ఉంటుందన్నమాట. ఇక దేవతలకు ఎవరయ్యా ముఖము అంటే నువ్వే. ఎందుకంటే ఆయన ద్వారానే, అగ్ని ద్వారానే వాళ్ళు హవిస్సుల్ని గ్రహిస్తున్నారు. లోకాలను పవిత్రం చేసేవాడు నువ్వే. ఇటువంటి ప్రశస్త గుణాలు కలవాడైనటువంటి నువ్వు ప్రపంచాన్ని భరించేవాడివయ్యా ఓ అగ్నిదేవ. లోకాన్ని ప్రవర్తింపచేయటంలో నువ్వు విముఖత్వం పొందటం న్యాయమేనయ్యా. ఎందుకంటే అగ్ని లేనిదే ఏది జరగదు. ఇంకా ఏంటి, ఇక లోకంలో ఏది జరగదు, అంతా ఆగిపోతుంది. ఇప్పుడు జఠరంలో అగ్ని ఉంటుంది, ఇప్పుడు కడుపులో ఈ జఠరాగ్ని ఉంటేనే మనం తిన్నటువంటి ఆహారము డైజెషన్ అవుతుంది. ఇక్కడ కడుపులో అగ్ని లేకపోతే ఏమైపోతుంది? ఫుడ్ డైజెషన్ కాదు, ఇంకా శక్తి రాదు, మనం ఏమి తినలేము, చచ్చిపోతాం. అవునా? అలాగే ప్రతి చిన్న విషయానికి ఒక ప్రాణి కదలాలి అంటే ఆ ప్రాణిలో అగ్ని శక్తిని బట్టి ఆ ప్రాణి కదలిక ఉంటుందన్నమాట. కాబట్టి అగ్ని లేనిదే ఏది జరగదు. ఎందుకు అంటే ప్రతి దేహం కూడా ఈ పంచభూతాలతో నిర్మితమై ఉంటుంది. ఈ పంచభూతాలతో నిర్మితమై ఉంటుంది కాబట్టి అగ్ని ఎంతో మనకి ముఖ్యుడు అనమాట. విశేషం, పరాంగుఖ వర్గాక్షరాలకు నామ అనే అనునాసికాలు పరమైనప్పుడు అవి తమ వర్గానికి చెందిన అనునాసికాక్షరాలుగా మారుతాయి. ఇచ్చట కకారం ఞకారంగా మారింది. ఇది అనునాసిక సంధి. వచనం 143.
అమ్మహాముని వచనంబమోఘంబుగావున నీవు సర్వభక్షకుండవయ్యును శుచులయందెల్ల నత్యంత శుచివై పాత్రులయందెల్ల పరమ పాత్రుండవై పూజ్యులయందెల్ల నగ్ర పూజ్యుండవై వేదచోదిత విధానంబులయందు విప్ర సహాయుండవై భువనంబుల నడుపుమని విశ్వగురుండు వైశ్వానరుం ప్రార్థించి నియోగించి భృగువచనంబు ప్రతిష్టాపించే నట్టి భృగునకు పుత్రుండై పుట్టి పరగిన. తాత్పర్యం: ఆ భృగుమహాముని యొక్క వాక్యం వ్యర్థం కాదు కాబట్టి నీవు అన్నియూ తినేవాడివైనప్పటికీ పవిత్రులందరిలో మిక్కిలి పవిత్రుడవై అర్హులందరిలో మిక్కిలి అర్హుడవై పూజింపదగిన వారందరిలో మొదట పూజింపదగిన వాడివై వేదాలలో చెప్పబడిన కర్మకలాపాలలో బ్రాహ్మణులకు తోడ్పడే వాడవై లోకాలను ప్రవర్తింపజేయమని లోకపిత అయిన బ్రహ్మ అగ్నిని వేడి లోక ప్రవర్తనంలో నియమించి భృగువు యొక్క వాక్యాన్ని స్థిరం చేశాడు. అటువంటి భృగు మహర్షికి కొడుకై పుట్టి ఒప్పారిన. ఇక తర్వాతి పద్యంలో దీని అన్వయం కంటిన్యూషన్ ఉంటుందన్నమాట. అయితే ఈ భృగు మహాముని ఇచ్చినటువంటి వాక్యం అయితే వ్యర్థం కాదు అగ్నిదేవ. కాబట్టి నువ్వు అన్నీ తిన్నా కూడా ఎంతో పవిత్రంగా ఉంటాయి. ఎందుకంటే అగ్నిలో ఇప్పుడు చూడండి, అగ్ని ఒక్క హవిస్సులలోనే కాదు, ఒక పక్క చెట్లు కాలిపోతుంటాయి, ఇంకో పక్క ఇళ్ళు కాలిపోతుంటాయి, ఇంకో పక్క బాంబుల్లోనూ అగ్ని ఉంటాడు కదా. ప్రతి దానిలో కూడా ఇప్పుడు గ్యాస్ ఫ్యాక్టరీస్ ఉంటాయి, గ్యాస్ పేలుతుంది, దానిలో ఏముంటాడు? అగ్ని ఉంటాడు. సో అన్నిటినీ ఇప్పుడు చెత్తను కాలుస్తారు అగ్నిలోనే, శవాన్ని కాలుస్తారు అగ్నిలోనే, హోమాన్ని చేస్తారు అగ్నితోనే కదా. కాబట్టి సర్వభక్షకుడైనటువంటి ఆ అగ్ని, కాబట్టి అన్నీ తినేవాడివైన అగ్నిదేవా, పవిత్రులందరిలో కూడా ఎంతో పవిత్రుడవుతావు నువ్వు, అర్హులందరిలో మిక్కిలి అర్హుడైన వాడివి నువ్వు, పూజింపదగిన వారందరిలో మొదట పూజింపదగిన వాడివి నువ్వు, వేదాల్లో చెప్పబడినటువంటి కార్యకలాపాల్లో బ్రాహ్మణులకు తోడ్పడే వాడవైనటువంటి వాడవు నువ్వు లోకాలను ప్రవర్తింపచేయుము అని చెప్పి బ్రహ్మ అగ్నిని వేడుకొని లోక ప్రవర్తనంలో అగ్నిదేవుని నియమించి భృగు మహర్షి యొక్క వాక్యాన్ని కూడా స్థిరం చేశాడు. అలాగే అగ్నిదేవుడికి ఎటువంటి దోషము అంటకుండా ఆయన్ని శుచిగా ఉంచాడు. అలాంటి భృగు మహర్షికి కొడుకై పుట్టి ఒప్పారినటువంటి, ఇక ముందు వెళ్తే 144 చవనునకు సుకన్యకునుద్భవమయ్య ఘనుండు ప్రమతికి నమృతోద్భవయగు వృతాచికిని భార్గవ ముఖ్యుండు రురుడు బుట్టె కాంతియుతుండై. తాత్పర్యం: భృగుపుత్రుడైన చవనుడికిన్ని శర్యాతి మహారాజు కుమార్తె అయిన సుకన్యకును గొప్పవాడైన ప్రమతి అనేవాడు పుట్టాడు. ఆ ప్రమతికిన్ని అమృతంతో పుట్టిన ఘృతాచి అనే అప్సరసకును భృగువంశంలో పుట్టిన వారిలో శ్రేష్ఠుడైన రురుడు కాంతితో కూడిన వాడై జన్మించాడు. ఇక్కడ తాత్పర్యంలో ఏం చెప్తున్నారు? భృగుపుత్రుడు అంటే ఈ భృగు మహర్షికి పులోమకి పుట్టాడు కదండి చవనుడు. ఆ చవనుడికి శర్యాతి మహారాజు కుమార్తె అయిన శుకన్యకు పుట్టినవాడు ప్రమతి అనే గొప్పవాడు అనమాట. అయితే ఈ ప్రమతికి అమృతంతో పాటు పుట్టినటువంటి ఘృతాచి అనే అప్సరసతో భృగువంశంలో పుట్టిన వాళ్లలో శ్రేష్ఠుడైనటువంటి వాడు రురుడు. ఈ రురుడు కాంతితో కూడినటువంటి వాడే జన్మిస్తాడనమాట వీళ్ళకి. అంటే ప్రమతికి ఘృతాచి అనే అప్సరసకు పుట్టినటువంటి వాడు రురుడు. విశేషం: చవనుడు సుకన్యను వివాహమాడిన వృత్తాంతం అరణ్య పర్వంలోని తృతీయాశ్వాసంలో ఉంది. మనం అరణ్య పర్వం చదువుకున్నప్పుడు అప్పుడు తెలుసుకుందాం. 145 ప్రమద్వర సర్పదష్టయై చచ్చి మరల బ్రతుకుట. వచనం: అట్టి రురుండను మునివరుండు విశ్వావసుండను గంధర్వరాజునకు మేనక కుంబుట్టిన దాని స్థూలకేశుండును మునివరు నాశ్రమంబున వెరుగుచున్నదాని రూపలావణ్య గుణంబుల ప్రమదాజనంబుల ఎందల్లా నుత్కృష్టయగుటంజేసి ప్రమద్వరయన నొప్పుచున్న కన్యకనతి స్నేహంబున వివాహంబుగా నిశ్చయించియున్నంత. తాత్పర్యం: ప్రమతికిని ఘృతాచికిన్ని పుట్టిన రురుడు అనే మునిశ్రేష్ఠుడు విశ్వావసుడు అనే పేరు కల గంధర్వరాజుకు మేనక అనే అప్సరసకు పుట్టి స్థూలకేశుడనే మునిశ్రేష్ఠుని ఆశ్రమంలో పెరుగుతూ ఉన్నదిను. రూపంలోనూ సౌందర్యాల్లోనూ గుణాలలోనూ స్త్రీలందరిలో శ్రేష్ఠురాలు కావటం చేత ప్రమద్వర అనే పేరుతో అలరారుతున్నదియున్ను అయిన కన్యను మిక్కిలి ప్రేమతో పెళ్లి ఆడటానికి నిర్ణయం చేసుకుని ఉండగా
ఇక్కడ ఈ తాత్పర్యంలో ఏం చెప్తున్నారు? ప్రమతికి ఘృతాచికి పుట్టిన రురుడు అనే మునిశ్రేష్ఠుడికి విశ్వావసుడు అనే, అంటే ఇక్కడ ఆయన పెళ్లి చేసుకునేటువంటి ఇష్టపడి పెళ్లి చేసుకునేటువంటి అమ్మాయి గురించి చెప్తున్నారు. ఆ అమ్మాయి పేరు ప్రమద్వర. ఈ అమ్మాయి ఎవరికి పుట్టింది అంటే విశ్వావసుడు అనే గంధర్వరాజుకు, మేనక అనే అప్సరసకు పుట్టినటువంటి ప్రమద్వర స్థూలకేశుడనే మునిశ్రేష్ఠుని ఆశ్రమంలో పెరుగుతుందట. ఆ అమ్మాయి ఎలాంటిదట? రూపంలో కానీ గుణాలలో కానీ స్త్రీలందరిలోనూ శ్రేష్ఠురాలట. అలాంటి ఆమెని ఇష్టపడతాడు రురుడు. 146 పద్యం. కన్నియలతోడ నాడుచునున్నదాని బాధమర్దితమై యొక్క పన్నగంబు గరిచెగన్నియలందరూ వెరచి పరచి యరుచుచుండ ప్రమద్వర యవని ద్రెళ్ళే. తాత్పర్యం: తోడి కన్యలతో ఆడుతున్న ఆ ప్రమద్వరను ఆమె పాదాల చేతృక్కబడినదైన ఒక పాము కరచింది. అంత ఇతర కన్యలందరూ భయపడి పరిగెత్తి ఏడుస్తూ కేకలు వేస్తూ ఉండగా ఆ ప్రమద్వర నేలపై పడింది. పాపం ఆ ప్రమద్వర ఒకరోజు ఆడుకుంటుందట ఉద్యానవనంలో. ఆడుతూ ఉంటే పాపం ఆమె చూడకోకుండా ఒక పాము మీద తొక్కేస్తుంది ఆటల్లో. ఆ పాము, ఇక పాము యొక్క నైజం ఏంటండి, ఎవరైనా తొక్కితే ఏం చేస్తుంది? కస్సుమని బుస్సుమని కాటేస్తుంది. అదే చేసేది ఆ పాము కూడా. ఎప్పుడైతే పాము కరవంగానే ఇక ప్రమద్వర కింద పడిపోతుంది. ఇక పక్కనున్న కన్యలందరూ చూసి భయపడి ఏరుస్తూ కేకలు వేస్తున్నారన్నమాట. 147 వచనం. దాని నెరింగి కరుణా కలిత హృదయులై గౌతమ కణ్వకుత్స కౌశిక శంఖ మేఖల భరద్వాజ బాలిక్యోల్లాద్ధాలక శ్వేతకేతు మైత్రేయ ప్రముఖులు ప్రమతియురు రుండును స్థూల కేశాశ్రమంబునకు వచ్చి విషవ్యపగత ప్రాణయై పడియున్న యక్కన్యంజూచి దుఃఖితులయ్యుండ నచ్చోట నుండ నోపకరురుండు శోక వ్యాకుల హృదయుండై ఏకతంబ వనంబున కుంజని. పాము కాటు చేత ప్రమద్వర నేల మీద పడి ఉన్న విషయాన్ని తెలుసుకొని దయతో కూడిన హృదయాలు కలవారై గౌతముడు, కణ్వుడు, కుత్సుడు, కౌశికుడు, శంఖుడు, మేఖలుడు, భరద్వాజుడు, పాలఖిల్లులు, ఉద్దాలకుడు, శ్వేతకేతుడు, మైత్రేయుడు మొదలైన వారును ప్రమతియు రురుడున్ను స్థూలకేశుని ఆశ్రమానికి వచ్చి విషము చేత చచ్చి నేలపై పడి ఉన్న ప్రమద్వరను చూచి దుఃఖితులై ఉండగా రురుడు అక్కడ ఉండలేక శోకముతో కలత చెందిన హృదయం కలవాడై ఒంటరిగా అడవికి వెళ్ళి. ఇక్కడ ఏం చెప్తున్నారు? పాము కాటు పడంగానే ప్రమద్వర నేలపై పడి చనిపోయింది. అయితే అది చూసి ఇక అది తెలిసిన వెంటనే దయ కలిగినటువంటి హృదయాలు కలిగినటువంటి వాళ్ళు మునీశ్వరులు. ఆ మునీశ్వరులు ఎవరు అంటే గౌతముడు, కణ్వుడు, కుత్సుడు, కౌశికుడు అంటే విశ్వామిత్రుడు, శంఖుడు, మేఖలుడు, భరద్వాజుడు, వ్యాలఖిల్లుడు, ఉద్దాలకుడు, శ్వేతకేతుడు, మైత్రేయుడు. మనం ప్రమతి, రురుడు కూడా ఈ స్థూలకృష్ణ ఆశ్రమానికి వస్తారు. మనం ఎప్పుడు కూడా ఇలాంటి మహర్షుల పేర్లను మాటి మాటికి తలుచుకోం. వీళ్ళ నామాలు తలుచుకుంటే కూడా ఎంతో పుణ్యం వస్తుంది. కాబట్టి ఒకసారి నాతో పాటు మీరు కూడా మనసుల్లో నమస్కారం చేసుకోండి. ఓం గౌతమాయ నమః, ఓం కణ్వాయ నమః, ఓం కుత్సువే నమః, ఓం కౌశికాయ నమః, ఓం శంఖునే నమః, ఓం మేఖలునే నమః, ఓం భరద్వాజాయ నమః, ఓం వాలఖిల్యనే నమః, ఓం ఉద్దాలకాయ నమః, ఓం శ్వేతకేతవే నమః, ఓం మైత్రేయాయ నమః, ఓం ప్రమతియే నమః, ఓం రురాయ నమః, ఓం స్థూలకేశాయ నమః, ఓం భృగువే నమః. అయితే వీళ్ళందరూ మహర్షులందరూ వచ్చి అక్కడ పడిపోయి చనిపోయినటువంటి ప్రమద్వరం చూచి దుఃఖంతో కూడి వాళ్ళు దుఃఖితులై ఉంటే రురుడు అక్కడ ఉండలేకపోతాడు అనమాట. ఆయన శోకంతో నిండిపోతాడు. ఇక శోకతప్తమైనటువంటి హృదయంతో ఆయన ఒంటరిగా అడవికి వెళ్ళిపోతాడనమాట. అక్కడ ఏం జరుగుతుందో మళ్ళీ చూద్దాం.
విశేషం. ప్రమద్వరను పాము కరిచిందని తెలియంగానే ఋషులందరూ రావటం వారి దయాపరత్వానికి, ఐకమత్యానికి నిదర్శనం. రుడు ప్రమద్వరను ప్రేమించి ఉండటం చేత ఆ దృశ్యాన్ని చూడలేక శోకాతిశయంతో ఒంటరిగా అడవిలోకి వెళ్ళాడు. ఋషులను పేరు పేరున పేర్కొంటూ నన్నయ్య రచించటం వలన ప్రమద్వర ఎందరి ఋషుల ఆదరాభిమానాలను చూరగొన్నదో వ్యంగ్యంగా నిర్దేశించాడు. ఆమె పునరుజ్జీవిత కావటానికి తగిన యోగ్యతను వ్యంగ్యంగా నిబంధించాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రమద్వర ఇలా పడిపోయింది, పాము కరిచింది, అమ్మాయి ఇలా పడిపోయిందని కానీ ఇంతమంది ఋషులు వచ్చారు. ఇంతమంది ఋషులు రావాలి, ఇంతమంది ప్రేమను చూరగొనింది అంటే ఆ అమ్మాయి ఎంత మంచిది, ఎంత ఉత్తమ గుణాలు కలిగిందో ఆలోచించండి. కాబట్టి ఇక రురుడైతే ప్రమద్వరిని ప్రేమించడంతో ఆయన దుఃఖంతో మనసు నిండిపోయి ఆ దృశ్యాన్ని చూడలేక ఒంటరిగా అడవిలోకి వెళ్తాడు. అయితే నన్నయ్య గారు ఇక్కడ పేరు పేరున ఋషులను ఎందుకు రచించారు అంటే ప్రమద్వర ఎందరో ఋషుల యొక్క ఆదరాభిమానాలను చూరగొనింది అని మనకి ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఆమె పునరుజ్జీవితం చేయటానికి కూడా యోగ్యురాలు అనేది కూడా మనకి ఇండైరెక్ట్ గా మనకి ఇక్కడ చెబుతున్నారు అనమాట. ఈ రోజుకి స్వస్తి. మహాభారతం. ఓం శ్రీకృష్ణాయ నమః. జై గురుదేవ్. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జై గురుదేవ్.